వెల్కమ్ టు ఆటపాట. ఈరోజు మీకు ఇంకో కొత్త రకమైన వీడియో ఏంటంటే, మా షూటింగుల్లో మేము వర్క్ చేస్తున్నప్పుడు ఆ యాంబియన్స్ ఎలా ఉంటుంది, ఏ డైరెక్టర్తో పనిచేస్తున్నాము, ఏ కెమెరామెన్తో పనిచేస్తున్నాము, అదేలాగా ఎన్నో అనుబంధాలు ఉంటాయండి అక్కడ. మెయిన్గా రఘుబాబు, ఈరోజు టాపిక్ రఘుబాబు గారు. ఆయనతో అనుబంధం ఏంటి అంటే, మా నాన్నగారు పూర్ణచంద్రరావు, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఆయన చేసిన ఫస్ట్ సినిమా మ్యూజిక్ వచ్చి స్నేహమేరా జీవితం. ఆ స్నేహమేరా జీవితం అనే సినిమాలో యాక్టర్స్ ఎవరంటే గిరిబాబు గారు, రంగనాథ్ గారు. సో వీళ్ళు అలాగూ గిరిబాబు గారితో పరిచయం. అండ్ మోర్ ఓవర్ మా వీధిలోనే ఆఖరి సందులో ఉంటారు ఆయన. రఘుబాబు తమ్ముడు బోస్, వీళ్ళందరూ కూడా మాకు మంచి స్నేహితులు. మేమందరం కలిసి ఆడుకునేవాళ్ళం. సో రఘుని అప్పటి నుంచి చూస్తున్నాను నేను. కానీ ఇంకా తెర మీద తను కూడా ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకోవడం అంటే, తండ్రి వారసత్వం తీసుకోకుండా తనకంటూ ఒక శైలిని నిర్మించుకుని అతను తను ప్రూవ్ చేసుకోవడం అనేది చాలా కష్టమైన విషయం. అంటే తల్లిదండ్రులు చాలా గొప్పగా వెలిగిన తర్వాత వాళ్ళని మించి వీళ్ళు పేరు తెచ్చుకోవాలి అని అంటే చాలా కష్టమైన విషయం. అది ఎంతో టాలెంట్ ఉంటే కానీ అలాగా అధిగమించి ఒక మంచి పేరు తెచ్చుకోలేరు. అలాగూ నేను చాలా రోజులుగా సినిమా ఇండస్ట్రీలో సాంగ్స్ చేస్తున్నాను, బట్ రఘుతో పనిచేసే అవకాశం నాకు రాలే, రఘుబాబుతో. సో ఆఫ్టర్ 35 years మయసభ అనే సినిమాకి రఘుబాబు గారితో వర్క్ చేసే అవకాశం దొరికింది. సో ఆ సెట్లో రఘుని చూడటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఆయన మాటల్లోనే మా అనుబంధాన్ని వినండి. సో ఇదండి నా యాంబియన్స్, షూటింగ్ వర్కింగ్ యాంబియన్స్ ఇది. నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా అంట్లు తోముకుంటూ, ఇల్లు జిమ్ముతూ, అన్నం వండుతూ, బియ్యం జరుగుతూ అలా ఉండే నేను. నా వర్కింగ్ స్టైల్ ఇది అన్నమాట. ఇలాంటి ఒక యాంబియన్స్లో వర్క్ చేసి ఐ am ఆల్వేస్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై వర్క్. నాకు నా వర్క్ నా జీవితంలో ఎంత ఆనందాన్ని ఇచ్చిందో అది చెయ్యనప్పుడు నేను అంతే బాధపడుతూ ఉంటాను అన్నమాట. నాకు నిజంగా నా వృత్తి కొరియోగ్రఫీ అది నన్ను ఎంత అద్భుతాలు చేసిందో నా జీవితంలో. నాకు మంచి భర్తను తీసుకొచ్చింది, పేరు, ప్రతిష్ట, డబ్బు. అందుకని నేను ఆఖరి శ్వాస దాకా వర్క్ చేయాలి, వర్క్ చేస్తూనే మరణించాలి అని అనుకుంటున్నాను. ఎప్పుడు క్రికెట్ ఆడుతూ గోడలకి దూకుతూ ఆడుకునే మేము ఇప్పుడు ఇలాగ పద్ధతిగా వర్క్ చేస్తూ 32 years తర్వాత ఐఎమ్ వర్కింగ్ విత్ రఘు అని అంటే, నేను కొరియోగ్రాఫర్ అవుతానని నేను అనుకోలేదు, తను యాక్టర్ అవుతాడని తను అనుకోలేదు. అదే జీవితం. తన మాటల్లో నా గురించి ఏం చెప్తున్నాడో మీరే వినండి. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, జమున కానీ, వాళ్ళ అన్నయ్య కానీ, వాళ్ళ నాన్నగారు కానీ, మొత్తం మా ఫ్యామిలీ అందరం కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్. విజయరాఘవాచార్య రోడ్డు చిన్న ఇంట్లో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఎంత ఎదిగేదంటే మామూలు విషయం, ఎక్కడికో తారాస్థాయికి వెళ్ళిపోయింది. అలాగే తను చేసుకున్నాను భర్త చంద్రబోస్ గారు, గ్రేట్ చంద్రబోస్ గారు ఇంటర్నేషనల్ స్టార్కి ఎదిగిపోయారు. ఇదంతా నిజంగా ఈరోజు నేను రఘుబాబుగా నేను ఎప్పుడు ఆర్టిస్ట్ అవుతాను అనుకోలేదు. తమ్ముడు ఆర్టిస్ట్, నాన్నగారు రఘుబాబు గారికి అందరికీ తెలుసు. ఒకే కుటుంబంలో ఉండేవాడు అక్కడ విజయరాఘవాచార్య. బట్ నేను సినిమా స్టార్ అవుతాను నేను ఇప్పుడు అనుకోలేదు, సినిమా యాక్టర్ అవుతానని. అలాంటిది ఫస్ట్ టైం నేను తను ఇద్దరం కలిసి సెట్ మీద పనిచేయడం చాలా ఆనందంగా ఉంటుంది. ఆఫ్టర్ 32 years, after 33 years the best day for me. I can never me also the best and great. I can never forget this day. Yes, all the best to my Suchi and thank you. family also. Thank you.
థ్యాంక్ యూ సో మచ్ రఘుబాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా డైరెక్టర్ గారండి, ఈయనే దేవకట్ట, మయసభ డైరెక్టర్ దేవకట్ట గారు. ఆయనతో పనిచేసే అవకాశం దక్కింది. సో ఇదేనండి మా షూటింగ్ యాంబియన్స్. పొద్దున్న నేను వస్తున్నప్పుడు చూశారు కదా, ఎవరు లేరు, అక్కడక్కడ జనాలు కనిపించారు. బ్రేక్ఫాస్ట్ చేసి అందరూ అసెంబ్ల్ అయ్యేటప్పటికి ఇంతమంది ఉన్నారనమాట. ఈయన మా కెమెరామెన్ గారండి, మయసభ కెమెరామెన్. అండ్ ఇతను సౌండ్ ఇంజనీర్. ఇతను పాట వేస్తేనే ట్రాక్లో నేను డాన్స్ అక్కడ ఆడగలను. అండ్ దీస్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ విచ్ వీ యూస్ ఫర్ మేకింగ్ ఏ మూవీ అన్నమాట. సో ఇలాగూ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్, డిఫరెంట్ టెక్నీషియన్స్ని ప్రతి సాంగ్లోనూ నేను మీట్ అవుతూ ఉంటానన్నమాట. అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క డైరెక్టర్ని మీట్ అయినట్టే ఒక్కొక్క కెమెరామెన్, ఒక్కొక్క ఎక్విప్మెంట్, డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ని ఐల్ కమ్ అక్రాస్. సో దీస్ ఆర్ ద అప్డేట్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆటాపాట. థ్యాంక్ యూ వెరీ మచ్.